తిరుపతిలో పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసి ఉందని అన్నది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. ఇప్పుడు ఆఖరకు ఏం తెలియదు, అదే అబద్దం అని తేల్చాయి. దాని గురించి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ఇది జరిగిన 4-5 రోజులు ఇది బయటకు వచ్చి ఇంతవరకు మాట్లాడలా. పైగా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వెలిసాయి. ఇంకా కొన్ని చోట్ల జంతువులకు నిజం కూడా పెట్టారు. చట్ట ప్రకారము పోలీసులు వాళ్ళంతటా వాళ్ళు సుమోటగా ఇవి తీసేయాలి, వాళ్ళు చేయలేదు. దాని మా పార్టీ నాయకులు అయ్యా ఇది అన్యాయం కదా, లేని ఆరోపణ చేస్తూ ఊరు పేరులో నువ్వు వెలిస్తే వాటిని తీయాలి కదా అని తీయడానికి పోతే మేము కత్తులు ఎత్తుకోకపోతే కట్టలు ఎత్తకపోతే మమ్మల్ని తరిమితే అర్థం ఉంది, అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళు కట్టలు పట్టుకొనో రాళ్లు పట్టుకొనో ఇంకో రకంగానో వాళ్ళు దాడికి సిద్ధంగానో బూతులతో తిడుతూ ఉంటే వాళ్ళని నివారిస్తారా? వాళ్ళతో ఎందుకు మీరు పోండి సార్ అని చెప్పి ఇటు పక్క నుంచి మమ్మల్ని పంపిస్తారా? అక్కడ నుంచి అక్కడ జరిగిన గొడవలో రాంబాబు గారు అన్న మాటకు సంస్కారయుతంగా ఆయనే మళ్లీ నేను అనకుండా ఉండాల్సింది అన్నాడు. ఆయనను వచ్చేసి ఆయనకు నోటీసు ఇవ్వడము, ఇంకోటి చేయడము, పోలీసులు పిలిచి మాట్లాడడము, వాళ్ళు వచ్చి మనం ఏదైనా చేసిండొచ్చు, ఏది కాదన్నట్టు చట్ట ప్రకారం. కానీ ఇక్కడ నిన్న జరిగింది చట్టం గూండాలను ప్రొటెక్ట్ చేసింది, చట్టం అరాచక శక్తులను ప్రొటెక్ట్ చేసింది. ఈ రోజు నిన్న ఉండాల్సింది ఇంత భద్రత ఈ రోజు మా నాయకుడి ఇంట్లోకి మా ఇంట్లోకి మేము వస్తుంటే మాకు అడ్డం పెట్టారు ఎందుకు అర్థం కాదు.